గత 5 ఏళ్లలో రాష్ట్రం అప్పుల పాలైందని, టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని నిజాంపట్నంలో ఎన్డీఏ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బావాజీపాలెం పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రచార సమయంలో సత్యప్రసాద్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను సత్యప్రసాద్ కోరారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి కూడా ఎక్కడ జరగలేదు. ఈ ప్రాంతానికి కాదు, రాష్ట్రంలో జరగలేదు. సంక్షేమం అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ మీ దగ్గరే దోచుకుంటూ మీకే ఇస్తూ ఈ యొక్క సైకో ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్తా ఉంది. మా చిన్న చిల్లర్లు ఉన్నారు అంతా కూడా, వాళ్ళు భవిష్యత్తులో కూడా అప్పులు ఊబిలో ఉండే దిశగా, అంటే జన్మించబోయే బిడ్డ మీద కూడా 2,45,000 రూపాయల అప్పు ఈ రోజున ఉంది అంటే అది ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, భావితరాలు మంచి జరగాలన్నా కూడా ఏదైతే ఒక విజన్తో పనిచేస్తూ ఉంటారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు తగ్గారనుకుంటున్న పవన్ కళ్యాణ్ కాదు, వారి యొక్క పెద్ద హృదయంతో తప్పకుండా వ్యతిరేకత ఓటు చీలకూడదు, ఈ రాష్ట్రానికి అన్యాయం మళ్ళా జరగకూడదు, 19 జరిగిన అన్యాయం మళ్ళీ జరగకూడదు అనే లక్ష్యంతో తప్పకుండా ప్రతి ఒక్క ఓటు కూడా కూటమికి పడాలనే లక్ష్యంతో ఆయన పెద్ద హృదయంతో ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే రాష్ట్రం ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటుందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి తప్పకుండా వారు సాయం అందిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు తెలుగుదేశం బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున సహకరించి ఈరోజు ముందుకు వచ్చారు. తప్పకుండా మీరందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, ఏదైతే ఈ యొక్క ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల నుంచి కేవలం దోచుకో